తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, మహోన్నతుడా, గొప్పవాడివైన నా దేవ, సర్వ సృష్టికి కారణభూతుడైన వాడా, సర్వమును సృజించిన వాడా, నీ యొక్క అద్వితీయమైన గంభీరమైన ఘననామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, ప్రణామములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, అయా మమ్మల్ని నా ప్రభువా సజీవ లెక్కలో భద్రపరిచి సుఖమైన నిద్ర, శిలువైన మెలకువ దయచేసినందుకు అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. ప్రార్థన యందు ఆసక్తి కలిగిన తండ్రి, అయా నా తండ్రి, విసుగక ఎడతెగక ప్రార్థించినట్లు, దినము నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపము వేయినట్లు, ప్రతి ఇంట నీ ప్రార్థన మందసము ఉండునట్లు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ ఆశీర్వాదానికి ప్రతి ఒక్క బిడ్డని కారకురాలను చేయండి దేవా. ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన ఎవరి వారి గృహాలకు వారే ఆశీర్వాదముగా మారునట్లు నా తండ్రి, అయా ప్రార్థనలో నా ప్రభువా, అయా నా తండ్రి నా ప్రభువా, ఎవరిని వారు దిద్దుకోవడానికి, ఎవరి స్థితిని వారు మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి అయా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా ప్రభువా, ఇంకా నా తండ్రి అయా నీ యొక్క దైవ దాసుల సందేశముల ప్రకారముగా, నీ వాక్య సారము ప్రకారముగా అయా నా తండ్రి మా ప్రవర్తన క్రియలను మేము దిద్దుకోవడానికి అయా నీ కృప చూపించండి అయా. సాతాను, అంధకార, దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి వేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా మీద పనిచేసే లౌకికాత్మను కొట్టివేయండి దేవా. దురాత్మలను కొట్టివేయండి దేవా. నీ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మతో నింపిన తండ్రి, ఆత్మానుసారముగా ఆత్మతో నింపబడిన తండ్రి, దినము నీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా నీ కృపద ఇచ్చేయండి నాయన. దురాభిమాన పాపములను, స్వాభిమాన పాపములను, నైజ పాపములను నా ప్రభా, జన్మతః పాపములను నా ప్రభా అయా మీరు కొట్టివేయండి దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా ఈ భూమి మీద నరుని నా ప్రభా మీరు ఉద్దేశించిన విధానము నా తండ్రి, అయా సకల సృష్టిని చేసి అయా సకల సృష్టి మీద నా ప్రభా అధికారిగా మీరు నరుని నియమించిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి, ఇంకా నా ప్రభా సృష్టికర్తను మరిచి జనులు సృష్టిని పూజిస్తున్నారు నా తండ్రి. అట్టి విధానము నా ప్రభా భయంకరమైనది. సృష్టిని ఏలవలసిన వారు నా తండ్రి సృష్టికి నా ప్రభా నమస్కారాలు చేయుచున్నారయ్యా. ఈ విధానాన్ని నా ప్రభా మీరు నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని వెలిగించి నా ప్రభా మానవుని ఉద్దేశమును నా ప్రభా, మానవుని మీరు ఈ భూమి మీద ఉంచిన ఉద్దేశం ఏమిటో, ఈ సృష్టి రహస్యం ఏమిటో ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచు నాయనా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ మేలు అనుభవించినట్లుగా కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరూ నీ రక్షణలోనికి నడిపించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవా నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన గణరాజా మీ నామానికి వందనాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అయా శ్రేష్ఠుడా, మహారాజు అయిన నా గొప్ప దేవా, అయా నా తండ్రి ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము నాయన. అయా సర్వ సృష్టిలో ఉన్న మనుషుని నా ప్రభా, అయా నా తండ్రి జీవకోటిని నా ప్రభా, అయా నా తండ్రి నీ కనుసన్నల్లో నా ప్రభా నడిపిస్తున్న దేవా. అయా నా తండ్రి మనుషుని యొక్క నా తండ్రి అవయవ నిర్మాణమును చేసిన దేవా, మనుషుని యొక్క నడతలు స్థిరపరచువాడా. ఒకని నడతలు యెహోవా వలనే స్థిరపరచబడునని నీ లేఖనంలో మీరు పొందుపరిచి ఉన్నారు. మీచే ఆకర్షించబడినదే, మీరు నా ప్రభా ఉద్దేశించినదే ఎవరు కూడా మీ సన్నిధికి రాలేరు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మీ హృదయ ఆలోచనలను, హృదయ తలంపులను ఎరిగి నీ సన్నిధికి వచ్చినట్లుగా నా ప్రభా రావలసిన వారు నా తండ్రి నాయన తప్పక వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నీకే స్తుతి 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 స్తోత్రం నాయన.
ఈ భూమి మీద నరుని ప్రయాస నా తండ్రి వ్యర్థము నా తండ్రి. ఈ భూమి మీద నరుడు యాత్రికుడు లాంటి వాడు నా తండ్రి. అయా నా తండ్రి, ఈ భూమికి సంబంధించిన ప్రభ కొంతకాలం వరకే నరును నా ప్రభ ఇక్కడ ఉండడానికి మీ ఉద్దేశం చేసి ఉన్నారు నాయన. ఈ భూమి మీద మీరు నా ప్రభ అప్పగించిన పని నా తండ్రి నమ్మకముగా నా తండ్రి ప్రతి ఒక్కరూ సంపూర్తి చేసి నా ప్రభ నిత్యరాజ్యానికి వారసత్వం పొందుకోవడానికి, నిత్యమైన నీ నీతిలో నా ప్రభ నిత్యమైన నీ రాజ్యములో నా ప్రభ అయా నీ ప్రక్కనే కూర్చోవడానికి నీ కృప చూపించండి దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన. స్తోత్రము 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 స్తోత్రము. సర్వలోక నాదులను సర్వలోక ప్రపంచములను నా ప్రభ మీరు సృష్టించిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలయ్యా. సర్వలోక పరిశుద్ధులు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కోరుకొనుచు మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న నా గొప్ప దేవా, ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నా ప్రభ ప్రార్థన నేర్పించండి నాయన. ప్రార్థనలో కట్టండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ అయా నాయన భారభరితమైన ప్రార్థన చేసే ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధులను అయా నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన ప్రతి ఒక్కరు నా ప్రభ పట్టబడినట్లుగా ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చులాగున నీ కృప చూపించండి అయ్యా. అయా నా తండ్రి నా ప్రభ అంత్యకాల దినాల్లో మేము సమీపించి ఉండగా నా తండ్రి అంత్యకాల దినాలకు నా ప్రభ మేము సిద్ధపడవలసిన విధానమును నా ప్రభ మీరు మాకు తెలియచెప్పండి. ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా నా ప్రభ నీ చెంతకు రావాలి, ఎవరెవరు నీతో ఆకర్షించబడాలి, ఎవరెవరు నీ సన్నిధిని స్తుతించవలసిన ప్రణాళిక ఉన్నదో నా తండ్రి అట్టి ప్రణాళిక నా ప్రభ ఎవరి ప్రణాళిక ప్రకారం వారు నీ దైవ చిత్తానుసారంగా నా ప్రభ నీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా మీ నామానికి వందనాలయ్యా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి ఎంతో మంది దైవదాసులను మీరు ఏర్పాటు చేసుకొని నా తండ్రి అయా మీ కార్యము జరిగించుచున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. నమ్మకముగా యథార్థముగా పనిచేయుచున్న నీ దైవదాసులందరి మీద నా ప్రభ నీ ఆత్మాభిషేకము మెండుగా ఉంచి నా తండ్రి అయా నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన ఎవరు ఎక్కడ ఏ రీతిగా పట్టబడాలో ఆయా స్థలాలకు నా ప్రభ నీ వర్తమానం మీరు తెలియచెప్పండి నాయన. అయా నా తండ్రి అంత్యకాల దినాల్లో మేము ఉండి ఉండగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఏ సమయంలో ఎలాంటి విధానంలో నా ప్రభ నీ వాక్య పరిచర్య ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో నీ యొక్క నా ప్రభ పిలుపు ఎవరికి నా ప్రభ అయా నాయన మీరు నిర్ణయించి ఉన్నారు వారందరుగా నా ప్రభ నీ సన్నిధికి వచ్చేలాగున నా తండ్రి అయా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నీ పిలుపు ఉన్నవారు నా తండ్రి ఏ రంగంలో పని చేయుచున్న నా ప్రభ నీ సేవాభారము నీ పిలుపు ఉన్న వ్యక్తులు నా తండ్రి అంగీకరించి నీ సేవకు వచ్చినట్లుగా నీ కృప చూపించండి అయ్యా. ఈ భూమి మీద నిన్ను గురించి తెలుసుకోవటం కంటే నా ప్రభ అయా నీ వర్తమానం తెలియజెప్పటం కంటే నీ సువార్త చేయటం కంటే అయా గొప్ప పని ఏదీ లేదు నా ప్రభ. అయా నా తండ్రి మా ప్రయాస వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రసంగి గ్రంథము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నా తండ్రి అయా భూమి మీద నా తండ్రి నరుని ప్రయాస దుమ్ము ధూళి వంటిది నా ప్రభ. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన లోకములో నా తండ్రి పాపలోకములో నా తండ్రి మేము జీవించుచున్నప్పటికీ నా ప్రభ ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ రీతిగా అయితే ఉప్పుగాను లేదో పాపలోకంలో ఉన్న మేము కూడా నా తండ్రి పాపమును అంటని వారముగా జీవించినట్లుగా నీ కృప చూపించండి దేవా. పాపాన్ని అసహించుకునే విధంగా నా తండ్రి ద్వారము తెరవండి నాయన. అయా నా తండ్రి ఏ కార్యం ఎలా స్థిరపరచబడాలన్నా నా ప్రభ సమస్తము నీ యొక్క స్వాధీనములోనే ఉన్నది నా తండ్రి. సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకోండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి నా ప్రభ ఆయన అనేక మంది నూతన మిషనరీసు నూతన దైవ సేవకులు పట్టబడులాగును నా తండ్రి నీ కృప చూపించండి. నీ యొక్క ప్రేమ నీ జాలి నీ కరుణ అయా నా తండ్రి బూదిగంతముల వరకు విస్తరించినట్లుగా నా ప్రభ నీ బిడలైన వారిని మీరు మేల్కొల్పండి దేవా.
పురికొల్పండి దేవా. నీ సువార్త అందించండి దేవా. అయా నీ మార్గములోనికి నడిపించండి దేవా. ఇంకా అనేక వేల మంది నా ప్రభ పట్టబడే విధంగా నా ప్రభ నీ బిడలు పని చేయుచున్నారు నాయన. వారి ప్రయాస ఎన్నటికీ వృధా కాకుండా నా తండ్రి వారిని దీర్ఘాయువుతో తృప్తిపరచండి నాయన. నాయన వారి అవసరతలో తీర్చండి నాయన. వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూ పరిచర్యల చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి నా తండ్రి. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. ఇంకా నా ప్రభ మీ దైవదాసులలో మీరు ఉంచిన ఉద్దేశములను నా ప్రభ మీ దైవదాసులలో మీరు ఉంచిన తలంపులను నా ప్రభ అయా నాయన సమస్తము నెరవేర్చబడినట్లుగా నా ప్రభ మీ కార్యము మీరు జరిగించండి నాయన. మీ నామానికి వందనాలు నాయన. మీ చిత్తానుసారమైన సేవ చేయుచున్న వారు నాయన అయా మరి ఎక్కువైన అభిషేకాన్ని పొందుకోవడానికి నీ కృప చూపించండి దేవా. అయా నీకే వందనాలు వందనాలు స్తుతి 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 స్తోత్రము నాయన స్తోత్రము నాయన. అయా నిన్ను ధ్యానించటము మాకు నేర్పించండి. నీ గురించి తెలుసుకోవడం మాకు నేర్పించండి. నీలో బ్రతకటము నేర్పించండి. అయా నీతి రాజ్యాన్ని ప్రభ నీ నీతిని నీ రాజ్యాన్ని వెదగడానికి నీ కృప చూపించండి. సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించండి. మహిమలో నుంచి అధిక మహిమలోనికి నా ప్రభ ద్వారము తీయండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మా నమ్మకమైన నా గొప్ప దేవుడా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నా తండ్రి. అయా నా తండ్రి నాకు మొర్రపెట్టుము నీకు తెలియని గూఢమైన సంగతులను తెలియచేస్తానని వాగ్దానము చేసిన వాడా నీవు చేసిన ప్రతి వాగ్దానము నా ప్రభా నీ బిడ్డలందరి పట్ల నెరవేరునట్లుగా నా తండ్రి. అయా నా తండ్రి నీ వాగ్దానములను స్వతంత్రించుకునే మనసు నా ప్రభా ప్రతి బిడ్డకు మీరు కలుగజేసి నా తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానములను ఎత్తి ప్రార్థన చేయనట్లుగా మీరు ప్రార్థన నేర్పించండి దేవా. అయా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నానయా. ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన వాడా అనేక మంది శత్రురాజులను హతమార్చిన వాడా అయా నా తండ్రి నీ బిడ్డలను నా ప్రభ అరణ్యములో 40 సంవత్సరాలు పోషించిన వాడా ఎర్ర సముద్రమును దాటించిన వాడా అయా నా తండ్రి నా ప్రభ ఆరిన నేలను నా ప్రభ యోర్ధాను నది దాటించిన వాడా అయా నా తండ్రి నా ప్రభ వాగ్దాన భూమి కనానుకు చేర్చిన వాడా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. దేవానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన. అయా నీ యొక్క అద్వితీయమైన అయా నాయన నీ నామాన్ని నా ప్రభ ఉచ్చరించడానికి నా తండ్రి ఉచ్చరించే శక్యము కానీ మూలుగులతో నా ప్రభ మిమ్మల్ని స్తుతించులాగున నా తండ్రి నీవు నీ నామ ఉచ్చరణే నా ప్రభ ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది నా తండ్రి. నిజముగా నిన్ను కలిగి జీవించటము నిజముగా నీలో బ్రతకటము నా తండ్రి అది గొప్ప ధన్యత అయి ఉన్నది దేవా. నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన. ఇటు ధన్యకరమైన పరిస్థితి నా తండ్రి ఎవరు నా ప్రభ వృధా చేసుకోకుండా సమయము పోనీయక నా తండ్రి నీ సన్నిధికి వచ్చులాగున నీ కృప చూపించండి నాయన. ఆకర్షించండి దేవా. అయా ఎడతెగని ప్రార్థన చేయనట్లుగా నా తండ్రి నీ ప్రత్యక్షతను నీ ప్రసన్నతను నా ప్రభ అయా నా తండ్రి బయలుపరచండి దేవా. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. అయా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన. ప్రేమ నమ్మకమైన వాడా నీ నామానికి వందనాలు. అయా ప్రత్యేక అంశములుగా కొన్ని అంశములను గురించి ప్రార్థన చేయడానికి నా తండ్రి ప్రార్థించవలసినవి మీ చిత్తంలో నెరవేర్చడానికి నా ప్రభా అయా మీ చిత్తానుసారముగా ఏ అంశములను గురించి ప్రార్థించవలసి ఉన్నదో ఆ అంశములన్నింటినీ మీరు మా ముందుంచి నా తండ్రి ప్రార్థింప చేయండి నాయన. ప్రార్థించిన వారికి ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఒకటే ఫలమని చెప్పిన నా దేవా ప్రార్థనలో ఏకీభవించడానికి నా ప్రభ నీ బిడల హృదయాలు మీరు తెరవండి నాయన. అయా మీ నామానికి వందనాలయా. నీ ఆకర్షితులైన వారు నా తండ్రి కాఠిన్య హృదయాలను మార్చి నా తండ్రి అయా నా తండ్రి నీతో ఆకర్షించబడేలాగున నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా. ఘనమైన రాజా మీ నామానికి వందనాలయా. అద్వితీయ రాజా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. దేవానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము 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 హల్లెలూయా హల్లెలూయా. అయా నా తండ్రి అయా ప్రపంచంలో నా ప్రభ 29 దేశాల నాయకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అయా నా తండ్రి మీ నామానికి వందనాలు. మా భారతదేశ నాయకులను నా ప్రభ ప్రత్యేకించి నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయి నా ప్రభ అయా నా తండ్రి. నీ పరలోక సంబంధమైన జ్ఞానమును ఇచ్చి నా తండ్రి జ్ఞానముగా నా తండ్రి శ్రేయస్కరమైన
నా ప్రభా ఆయా పరిపాలనా ద్రక్షులుగా నా ప్రభా నీ బిడ్డలను మీరు వెలిగించండి దేవా. అయా నా తండ్రి నీ చిత్తమును బట్టి నా ప్రభా పరిపాలించే వారిగా చేయండి నా ప్రభా. నీ యొక్క ఉద్దేశములలో నీ తలంపులలో నా తండ్రి ఎవరు పరిపాలకులుగా ఉండవలసి ఉన్నదో వారు నియమించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. ఎవరి మీద నీ అభిషేకము ఉంచి ఉన్నారు, ఎవరు నీ ప్రజలకు శ్రేయస్కరమైన నా ప్రభా మేలు కలుగ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మాటకు చెవియొగ్గే వారు ఎవరున్నారు, నీ యొక్క జ్ఞానాన్ని ప్రేమించే వారు ఎవరున్నారో నా తండ్రి మీకు తెలుసు నా తండ్రి. అటు వారందరినీ నా ప్రభా మీరు లేవనెత్తండి దేవా. నీ బిడ్డలైన వారికి నీ మేలు కలుగ చేయండి దేవా. వారి కుటుంబాలకు నా తండ్రి ఆయన నీ కాపుదల దయచేయండి నాయన. వారి ప్రత్యేక అవసరతలను కూడా మీరు తీర్చండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా తండ్రి నీకే స్తోత్రము నాయన, స్తోత్రం నాయన. డాక్టర్స్, నర్సెస్ నా తండ్రి, పారామెడికల్ సిబ్బంది నా ప్రభా ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారు చేసే మేలు నా ప్రభా నాయన. అయా నా తండ్రి నా ప్రభా యథార్థంగా నా తండ్రి వైద్య సేవలు నీ బిడ్డలకు అందులాగున నా తండ్రి వారి జ్ఞానమును నా ప్రభా మీరు వెలిగించండి నాయన. వారికి ఇచ్చిన జ్ఞానము మీదై ఉన్నది నా తండ్రి. అయా మీరు తోడుగా లేనిదే నా ప్రభా ఏ డాక్టర్ కూడా ప్రాణం పోయడం అసంభవం నా తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రభా నీ బిడ్డలైన వారికి నీ మేలు కలుగునట్లుగా నా తండ్రి వారందరూ ఆశీర్వదించబడినట్లుగా నా ప్రభా వారందరికీ యథార్థ దృష్టి, యథార్థ స్వభావంను మీరు ఉంచి నా తండ్రి మీలో నా తండ్రి ఎదుగునట్లుగా, మీలో నా ప్రభా వారి సేవా కార్యక్రమాలు వారు నిర్వహించలాగున నా తండ్రి ప్రతి ఒక్క వైద్యుని మీద నా తండ్రి, వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు మీరై ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్క వైద్యుని నా ప్రభా అయా నా తండ్రి మీ ఇష్టానుసారంగా మీరు వాడుకొనమని నా తండ్రి. మనిషి శరీరంలో ఉన్న అవయవములను నా ప్రభా ఆ శరీరాన్ని అమర్చిన వాడు, అవయవాలను ప్రోగ్రామింగ్ చేసిన వాడు మీరు నా తండ్రి. ఏ అవయవము ఎక్కడ నా తండ్రి అవకతవకలతో ఉన్నదో, ఎక్కడ పని చేయటం లేదో నీకు తెలిసినంత బాగా ఏ డాక్టర్కి కూడా తెలియదు నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి ఒక్కొక్క అవయవం మీద నా తండ్రి ఒక్కొక్క వ్యక్తి నా ప్రభా పరిశోధన చేసి స్పెషలిస్టులుగా నా తండ్రి చదువుచున్నారు అయినప్పటికీ ఇంకా వారు గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నవి నా తండ్రి. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు నాయన. గ్రహింప చేయండి దేవా. అయా మీ నామానికి వందనాలు నా తండ్రి. ఎవరిని ఏ రీతిగా వాడుకోవాలో అయా నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన విడుదల కలుగ చేయండి నాయన. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న రోగులకు నా ప్రభా అయా నా తండ్రి నీ మేలు ఉంచి నా ప్రభా నీ సాక్షులుగా నిలవబడినట్లుగా నా తండ్రి వారి బలహీన పరిస్థితుల నుంచి వారిని లేవనెత్తి నా దేవా నీ చిత్తమైతే నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయా మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. హార్టిజం, మెంటల్ తన్నం ఇంకా పలు రకాల సమస్యలతో బాధపడుచున్నారు నా తండ్రి. ఆ సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి నా దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి నా ప్రభా ఇంకా నా తండ్రి అనేక రోగాలతో నా ప్రభా బాధపడుచు దినము నా ప్రభా టాబ్లెట్లు మింగే వారికి నా తండ్రి అయా నీ మేలుకు దయచేయండి నా ప్రభా. థైరాయిడ్, అల్సర్స్ నా తండ్రి అయా గాల్ బ్లాడర్ సమస్యలు, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్ నా ప్రభా అయా లంగ్ సంబంధిత వ్యాధులు నా ప్రభా, కిడ్నీ సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు, హార్ట్ సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా ప్రభా ఇంకా నా ప్రభా ఏ బలహీనతలతో ఎవరెవరు బాధపడుచున్నారో మీకు తెలుసు నాయన. ఆ బలహీనతల నుంచి నా ప్రభా నీ బిడలను నూతన పరచండి దేవా. అయా నీ బిడలైన వారికి మేలు కలుగ చేయండి దేవా. బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుచున్న వారికి నా తండ్రి నీ మేలుకు నా ప్రభా కలుగజేసిన తండ్రి అయా నా తండ్రి ఏ యొక్క రోగముతో ఏ యొక్క నా తండ్రి బలహీనతతో ఎవరెవరు నా ప్రభా బాధపడుచున్నారో మీకు తెలుసు నాయన. అటు వారందరి రోగములు నా ప్రభా యేసు నామములో కొట్టివేయమని అడుగుచున్నానయ్యా. కలవరి సెలవులో నీవు చిందించిన రక్తం వలన మాకు విమోచన అన్నారు, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, విడుదల అన్నారు నా తండ్రి. అయా నా తండ్రి నీవు చేసిన శిలువ యజ్ఞము ద్వారా నా తండ్రి మా సమస్త పాపాలు కడిగివేయబడినవని చెప్పి ఉన్నారు నా తండ్రి. ఆ యొక్క విధానమును నా ప్రభా అందరూ నా ప్రభ గ్రహించి నా ప్రభ అయా నా తండ్రి నీ రక్షణను నా ప్రభ అయా నా తండ్రి ఆస్వాదించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము
స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా దేవా, అయా నా తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింత స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. మీ నామానికి వందనాలు. అయా నాయన, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయనైనా, ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి దేవా. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి దేవా. అయా గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి, నా ప్రభ నాయన, వేదన రోదన చెందుచున్న, కన్నీటితో అలమటిస్తున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. అయా విడుదల కలుగు చేయండి దేవా. గర్భ సంబంధిత వ్యాధులను కొట్టివేయండి నాయన. శరీర బలహీనతలను కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కొట్టివేయండి దేవా. ప్రతి ఇంట నా ప్రభ నాయన, ఇప్పుడే నా తండ్రి, గర్భఫలం అనే పంట విత్తుబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. ఈ క్షణమందే నా తండ్రి, అయా నా తండ్రి, ఒక్క నిమిషం వ్యవధిలోనే నా తండ్రి, సమస్తాన్ని నూతన పరచగల గొప్ప దేవుడు నా తండ్రి మీరు. అయా ఈ రాత్రి కాల సమయంలోనే నీ బిడలైన వారిని మీరు దర్శించండి దేవా. ఈ రాత్రి కాల సమయంలోనే నీ బిడలతో మీరు మాట్లాడండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నీకే వందనాలు, వందనాలు, వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. కొత్తగా గృహాలకు నాయన, సొంత గృహము కల నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు నా ప్రభ అయా నా తండ్రి అనుగ్రహించండి దేవా. కొత్తగా గృహాలు నిర్మించుచున్న వారు నా తండ్రి సకాలంలో నిర్మాణ పనులు పూర్తి అవునట్లుగా నా తండ్రి వారికి మేలు కలుగ చేయండి నాయన. కొన్ని గృహాలు నా ప్రభ ఆయా కట్టడము మధ్యలోనే ఆగిపోయి ఉన్నది నా తండ్రి. అయా నా తండ్రి, ఆయా మళ్ళీ సమస్తాన్ని నూతన పరిచిన ఆయన ఆగిపోయిన పనులను నా ప్రభ పునరుద్ధరించండి దేవా. ఆగిపోయిన పనులు కొనసాగించబడులాగున నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి దేవా. మీ నామానికి వందనాలు. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మీ వర్తమానము చెప్పండి అయ్యా. మీ సమాధానము తెలియచేయండి అయ్యా. అయా నా తండ్రి, ప్రతి ప్రార్థనను ఆలకించి నా తండ్రి ప్రతిఫలము దయచేయండి నాయన. అయా మీ చిత్తానుసారముగా సమస్తము సిద్ధించునుగాక నా తండ్రి. అయా నా తండ్రి, మేము అడగవలసిన వాటిని మేము పొందుకొనవలసిన తప్పకుండా అడుగుటకు పొందుకొనడానికి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అదే విధంగా నా ప్రభా నా తండ్రి, అయా ఎవరెవరు ఎట్టి అవసరతలతో నా తండ్రి నీ మీద ఆనుకొని నా ప్రభ నీ కోసం మొరపెట్టుచున్నారు, ఎలాంటి ప్రత్యేక అవసరతలు నా ప్రభ నీ ముందుంచి ప్రార్థన చేయుచున్నారు, ప్రజలందరి మీద నీ కన్ను దృష్టిని ఉంచి నా తండ్రి ప్రార్థనలను ఆలకించి నా తండ్రి, అయా నా తండ్రి ప్రార్థించే ప్రతి అంశానికి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సమాధానము దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మీరు మాతో మాట్లాడండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. అయా మీరు మాతో మాట్లాడండి నా ప్రభ. ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించండి దేవా. అయా నా తండ్రి, అయా నా ప్రభ నీ దైవ తలంపులను మాలో ఉంచండి నాయన. అయా నా తండ్రి నీ దర్శనమును దయచేయండి నాయన. నీ వాక్కునివ్వండి దేవా. నీ సందేశము మాకు తెలియచెప్పండి దేవా. ఇప్పుడే మీరు మాతో మాట్లాడండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. ప్రార్థనలో నా ప్రభ అయా నా తండ్రి, నా ప్రభ యుక్తమైన ప్రార్థన చేయడానికి నా తండ్రి, అయా నా తండ్రి నీ జ్ఞానముతో వెలిగించబడడానికి నా ప్రభ లోకానికి వెలుగై ప్రకాశించినట్లుగా నీ కృప చూపించండి నాయన. మా ప్రవర్తన క్రియలను సరిచేసుకునే జ్ఞానమును మీరు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రభ వివాహ సంబంధాలను నాయన బలపరిచి ఏర్పరచండి దేవా. అయా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి విడాకుల కోసం యత్నము చేయుచున్న బిడ్డలకు నా తండ్రి, అయా నా తండ్రి వారి నా ప్రభ వారి హృదయాలను వెలిగించి వారి హృదయంలో ఉన్న నా ప్రభ అయా నా తండ్రి మిస్అండర్స్టాండింగ్లను నా ప్రభ తొలగించి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి కలిసి ఉండులాగున నీ కృప చూపించండి నాయన. ఎవరెవరు నా తండ్రి ఏ విధంగా నా ప్రభ ఉన్నారో మీకు తెలుసు నాయన. వారందరికీ నా ప్రభ ఏ విధమైన మేలు మీరు అనుగ్రహించవలసి ఉన్నదో మేలు అనుగ్రహింప చేయండి నాయన. శ్రమలలో వేదనలో
ఇబ్బందులలో, శోధనలో, రోదనలో నా ప్రభ జయించగలిగిన శక్తిని దయచేయండి నాయన. ఆత్మహత్య యత్నముకు పాల్పడే బిడ్డలకు నా ప్రభ అయా నా తండ్రి నేత్రము తెరవబడులాగున నాయన, అది తప్పు అని వారు గ్రహించి నా తండ్రి పోరాడి బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా దేవా మీకే వందనాలు, స్తుతి స్తుతి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. గ్రామీణ ప్రాంతాల ప్రజలను మీ కృపలో జ్ఞాపకం చేసుకో. విష పురుగుల నాయన, క్రూర మృగముల బారి నుంచి నా ప్రభ నీ బిడ్డలకు రక్షణ కలిగించండి దేవా. మీ నామానికి వందనాలు. ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నేత్రములు తెరవబడి, హృదయము తెరవబడి నా తండ్రి నిజమైన నిజతత్వాన్ని నా ప్రభ గ్రహించడానికి, నిజమైన నిన్ను వెదకడానికి అయా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. అయా మీ కార్యము జరిగించండి నాయన. సరిహద్దులు విశాలపరచండి దేవా. ప్రతి గృహము చుట్టూ నా తండ్రి నీ కంచి, నీ కాపుదల ఉంచండి నాయన. ఏ తెగులు, ఏ గుడారము సమీపించకుండా నా తండ్రి నీ కాపుదల అనుగ్రహించండి నాయన. యోబు కుటుంబమునకు వేసిన కంచి నా తండ్రి నీ బిడ్డలందరి గృహముల చుట్టూ మీరు వేయమని అడుగుచున్నా నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి ఇంకా నా ప్రభ ఏమైనా ప్రత్యేక అంశాలు నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించవలసి ఉంటే నా తండ్రి మా మదిని నా ప్రభ మా జ్ఞప్తిలోనికి తెచ్చి మీరు ప్రార్థింప చేయండి నాయన. ఎక్కడ ఏ అవసరం ఉన్నదో మీకు తెలుసు నాయన. ఎక్కడ ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో మీకు తెలుసు నాయన. అటు వారందరూ నా ప్రభ పట్టబడినట్లుగా నీ కృప చూపించండి అయా నా తండ్రి. మరి నా తండ్రి నాయన సకాలంలో నా ప్రభ పనుల భారం మీద నా తండ్రి, పనుల వలన నా తండ్రి, ఉద్యోగాల పని మీద నా తండ్రి, కూలి పనుల మీద అయా నాయన కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళే బిడ్డలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. వారి మీద నీ కంచి, నీ కాపుదల ఉంచండి నాయన. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఇంటికి తిరిగి వచ్చే పర్యంతో నీ కృప కాపుదల ఉంచండి. చేసే పనిలో మీరు తోడుగా ఉండండి. తోటి వారితో మాట్లాడే విషయంలో నా తండ్రి, అధికారులతో మాట్లాడే విషయంలో నా తండ్రి నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు. ఎక్కడ ఏ రీతిగా నా ప్రభ నీ బిడ్డలైన వాళ్ళు నడుచుకోవాల్సి ఉన్నదో ఆ రీతిగా నడుచుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కూలి పనులు చేసేవారిని నా ప్రభ, వ్యవసాయదారులను నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. అయా నా తండ్రి రైతులకు మంచి దిగుబడి వచ్చినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలను, వాతావరణ పరిస్థితులను అయా నా తండ్రి మీ స్వాధీనం అందించుకోండి నాయన. మేలు కలుగ చేయండి దేవా. వారు ఆనందించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ ఏ అంశాల గురించి ప్రార్థన చేయుచున్నారో, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రభ నిరంతరము ప్రార్థనలు జరుగుచున్నవో నా తండ్రి, ఆ ప్రార్థనలన్నిటిలో నా ప్రభ సర్వవ్యాపి ఉన్న నా దేవా నీవుండి నా ప్రభ ప్రార్థింప చేసిన తండ్రి సమస్తాన్ని నూతన పరిచిన తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి అంశాన్ని మీరు జరిగించమని వేడుకొనుచున్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని తుడచమని నా తండ్రి, ప్రతి ఒక్కరితో మీ సహాయము నా ప్రభ మెండుగా ఉంచమని వేడుకున్నాము తండ్రి. అయా నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రార్థనకు నా ప్రభ ప్రతిఫలము దయచేవాడా. అయా నా తండ్రి నా ప్రభ ప్రార్థనలను ఆలకించి నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతిఫలం అనుగ్రహించమని మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.